అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, పత్తి విత్తనాలు అయితే మొలవడం అయితే జరిగింది. తొలకరి జల్లులకు పంట పొలాలన్నీ సిద్ధం చేసుకొని, దున్నుకొని, పాసుకున్న తర్వాత పత్తి సాలు కొట్టి విత్తనాలు పెట్టిన తర్వాత, విత్తనాలు పెట్టిన తర్వాత ఒకరోజు వాన పడ్డది. ఆ తర్వాత ఇప్పటివరకైతే పడలేదు. దాదాపు వర్షం అనేది కనుమరుగైపోయిందా అన్నటువంటి పరిస్థితికి అయితే వచ్చేసింది. ఎందుకంటే మొలిచిన ఆ కొద్దిపాటి మొలకల్ని కూడా ఇప్పుడు కాపాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే వర్షం లేక దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది. మొన్న ఏదో ఒక సామిడి పెట్టు అంటే ఏదో ఒక ముఖం కడుక్కున్నంతగా కొద్ది మాత్రంగా పడింది. ఇంక ఇప్పటివరకు అయితే వర్షాలు లేవు. పత్తి విత్తనాలు ఆల్మోస్ట్ ఎండిపోయే పరిస్థితికి అయితే వచ్చిందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి అక్కడి దాకా గ్యాప్లు ఉన్నాయి. ఈ గ్యాప్లో ఖచ్చితంగా ఒక విత్తనం అయితే పెట్టాలి. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే చాలా చాలా దూరం అయితే ఉన్నాయి. ఇది పరిస్థితి. మీరుండే ప్రాంతంలో ఎలా ఉంది పత్తి పంట కానీ ఇంకా మిగతా పంటల వివరాల గురించి అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.